దొరబాబు నా గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నట్టున్నారు. దొరబాబు, పాలు తాగండి దొరబాబు. దీని బదులు నీ చేత్తో ఇంత విషం ఇవ్వు జ్యోతి. తాగి చచ్చిపోతాను. ఇదే మాట దొరబాబు. నా ప్రాణాన్ని నా చేతులతో నేను చంపుకుంటాను. నిన్ను పని మనిషిగా చూడ్డానికి నేను బ్రతుకుండాలా జ్యోతి? లేదంటే నిన్ను భార్యగా నా పక్కన నిలబెట్టుకోలేకపోయినందుకు ఒక చేతగాని వాళ్ళ నేను బ్రతుకుండాలా? ఎందుకోసం, ఎవరి కోసం నేను బ్రతుకుండాలి జ్యోతి? అలా అనకండి దొరబాబు. దైవ నిర్ణయం కన్నా తలరాత చాలా బలమైనది. పరిస్థితులు ఎదురు తిరిగి మనకిలా అయ్యింది. సర్దుకొని పోవడానికి ఇదేమి ఒక్కరోజుతో గడిచే బాధ కాదు జ్యోతి. జీవితకాలం భరించాల్సిన ఆవేదన. ఒక విధంగా చెప్పాలంటే అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. నా వల్లనా? అవును. నీకు 10 రోజులు గడువు ఇచ్చినా కూడా రైట్ టైంలో నీలాంబరి చేసిన కుట్రని బయట పెట్టలేకపోయావు. నువ్వు గనక నీ దగ్గరున్న ప్రూఫ్స్ ని మిస్ చేయకుండా ఉండుంటే ఈరోజు శ్రావ్య మెడలో తాళి కట్టే కర్మ నాకు పట్టుండేది కాదు. ఏం చేయాలి దొరబాబు? అదృష్టం మీద దురదృష్టం పెద్ద బండరాయి వేసింది. సాక్ష్యం ఉన్న ఫోన్ని దొంగలెత్తుకెళ్ళిపోయారు. అది సరే జ్యోతి, అది మన చేతిలో లేదు, టైం బాగాలేదనుకుందాం. కానీ శారదతో నువ్వు మాట్లాడకుండా దూరంగా ఉండడం నీ చేతుల్లోనే ఉంది కదా. వద్దని చెప్పినా వినకుండా తనని ఇంటికి తీసుకొచ్చావు. వదలకుండా అంటి పెట్టుకొనున్నావు. కనీసం ఆ విషయంలోనైనా నువ్వు నా మాట వినుంటే ఈ పరిస్థితి మనకొచ్చేది కాదేమో. మీకు ఎదురు తిరగాలన్నది నా ఉద్దేశం కాదు దొరబాబు. ఆ పని ఇప్పటికీ చేయను కూడా. శారదమ్మ నాకు తల్లి లాంటిది. ఎప్పుడు నా మేలు కోరుకుంటుంది. కన్న తల్లిలాగే నా కష్టాలకు బాధలకు తోడుంటుంది. అందుకే నాతో పాటు మన ఇంటికొచ్చింది. ఏంటో జ్యోతి, శ్రావ్య మెడలో తాళి కట్టడం అనేది నాకసలు మింగుడు పడ్డం లేదు. అది ఇష్టం లేకే చివరి నిమిషం దాకా చావడానికి ట్రై చేశాను. విషం తెప్పించుకుంటే అది బెడిసి కొట్టింది. పీటల మీద నా ఎదురుగా ఉన్నది నువ్వని తెలియక ఉరేసుకుందామని వెళ్తే మా అమ్మ చట్టిపడింది. అదృష్టం బాగలేదు జ్యోతి. చావు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. చావాలనుకోవడం ఏంటి దొరబాబు? మీరు లేకపోతే నేను మాత్రం ఎలా బతుకుంటాను? నాకంటూ వేరే ఎవరున్నారు? ఈ ఇంట్లో నేను ఒక పని మనిషిలాగా పడుంటున్నాను అంటే అది కేవలం మీకోసం మాత్రమే. నేనేం చేసిన అమ్మని కాపాడుకోవడానికే చేయాల్సి వచ్చింది. మా అమ్మని ఎదిరించి నీతో క్లోజ్గా ఉండలేను, అలా అని దూరంగానూ ఉండలేను.
వెళ్ళు జ్యోతి. నువ్విలా నాకు దగ్గరగా ఉండడం చూస్తే నిన్నింకా ఇబ్బంది పెడతారు. అందుకే నువ్వు నాకు దగ్గరగా ఉన్నా కూడా దూరంగానే ఉంటాను.